యేసుక్రీస్తు పుట్టిన విధానం ఎలాగంటే, ఇశ్రాయేలు దేశంలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో రాజైన దావీదు వంశానికి చెందిన యోసేపు అనే యువకునికి మరియా అను ఒక కన్యతో ప్రదానం చేయబడింది. వారికి ఇంకను వివాహము కాలేదు. అయితే ఈ కన్య అయిన మరియను దేవుడు ఏర్పరచుకొనెను కనుక తన ఉద్దేశమును ఆమెకు తెలియచేయుటకు ఒకరోజు దేవుడు తన దూత అయిన గాబ్రియేలును మరియ వద్దకు పంపించాడు. దయాప్రాప్తురాలా, శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అయ్యా, మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరియా, నేను గాబ్రియేలు అను దేవుని దూతను. దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు. దేవుని వద్ద నుండి నేను నీకు ఒక శుభవర్తమానం తీసుకువచ్చాను. ఆ శుభవర్తమానం ఏమిటి? మరియా, నీవు దేవుని కృప పొందావు. నీవు గర్భం ధరించి కుమారుని కంటావు. అతనికి యేసు అని పేరు పెడతావు. అతను గొప్పవాడై సర్వోన్నతమైన దేవుని కుమారుడిగా పిలువబడతాడు. ఆయన రాజ్యానికి పరిపాలనకి అంతముండదు. నాకు ఇంకా యోసేపుతో పెళ్లి కాలేదు. నేను ఎలా గర్భవతిని అవుతాను? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక నీవు గర్భం ధరిస్తావు. పుట్టే ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడిగా పిలువబడతాడు. నేను ప్రభువు దాసురాలను. ఆయన చిత్త ప్రకారమే జరుగును. దేవుని దూత మరియతో చెప్పినట్లే మరియ పరిశుద్ధాత్మ దేవుని వలన గర్భవతి అయ్యింది. అయితే తనతో ఇంకా పెండ్లి కాకుండానే మరియ గర్భవతి అనే విషయం యోసేపుకు తెలిసింది. మరియ ఎంతో గుణవతి అని, దైవభక్తి గల స్త్రీ అని నమ్మి ఆమెను ప్రదానం చేసుకున్నాను. కానీ నాతో వివాహం కాకుండానే ఆమె గర్భం ఎలా ధరించింది? ఆమె ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా? లేదు లేదు, ఆమె చాలా మంచిది. అసలు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నా వల్ల కాకుండా వేరొకని వల్ల ఆమె గర్భం ధరించిందని తెలిస్తే మత పెద్దలు ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమెను అలా అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడే నాకు ఏదో మార్గం చూపించాలి. యోసేపు నీతిమంతుడు గనక మరియను అవమానపరచక రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. అయితే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినదని యోసేపునకు తెలియచేయుటకు స్వప్నమందు ప్రభుదూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. యోసేపు, ఓ యోసేపు, మరియను నీ భార్యగా అంగీకరించుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కంటుంది. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అని యెషయా ప్రవక్త తెలిపిన మాటలు గుర్తు చేసుకొను. ఇది దేవుని కార్యము గనుక మరియను నీ భార్యగా చేర్చుకొను. అయ్యో, ఎంత పాపం చేశాను, ఎంత పాపం చేశాను! పవిత్రురాలైన మరియను అనరాని మాటలు అన్నాను. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మాట్లాడాను. దేవా, తెలియక పాపం చేశాను. అపార్థం చేసుకొని మరియ విషయంలో తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు. నేను ఇప్పుడే వెళ్ళి మరియను నా భార్యగా స్వీకరిస్తాను. ఆ రోజుల్లో కురేనియా, సిరియా దేశాలను కైసరు అగుస్తు పరిపాలిస్తున్నాడు. ఆయన సర్వలోకమునకు మొదటి ప్రజాసంఖ్య వ్రాయించాలని తలంచి ఈ విషయం అందరికీ తెలియచేయుటకు కొందరిని నియమించారు. వారు ఆయా పట్టణాలకు, గ్రామాలకు వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు.
ముసలి ముద్దక బీద గొప్ప ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ సొంత పట్టణాలకు గ్రామాలకు వెళ్ళి మీ వంశమును బట్టి మీ గోత్రమును బట్టి మీ పేర్లు నమోదు చేయించుకోవాలి. అలా పేర్లు నమోదు చేయించుకోని వారిని రాజుగారు కఠినంగా శిక్షిస్తారు. యోసేపు మరియను తన భార్యగా స్వీకరించాడు కనుక ఇప్పుడు వారిద్దరూ ఈ ప్రజా సంఖ్యలో పేర్లు వ్రాయించుకొనుటకు బెత్లెహేం అను గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే యోసేపు గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరిలో నివాసం ఉంటున్నాడు. కానీ అతని స్వగ్రామం యూదియా ప్రాంతానికి చెందిన దావీదు పట్టణమైన బెత్లెహేం. అమ్మయ్యా, మనం ఎలాగోలా బెత్లెహేం చేరుకున్నాం. కానీ ఈ పట్టణం నిండా ప్రజలు రద్దీగా ఉన్నారు. మరియా, నీవు ఇక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకో. నేను ఎక్కడైనా స్థలము దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. అయ్యా, నా భార్య నిండు గర్భవతి. మీ ఇంటి స్థలం లేదు బాబు, లేదు. ఇప్పటికే క్షేత్రమంతా జనులతో చిక్కిరీసింది. దయచేసి ఎవరింట్లో అయినా స్థలం దొరుకుతుందేమో ప్రయత్నించండి. మరియా, ఇంకెవరి ఇంట్లో అయినా స్థలము దొరుకుతుందేమో ప్రయత్నిద్దాం. దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. ఏం కావాలయ్యా? అయ్యా, నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇయ్యగలరా? కూర్చోడానికి స్థలం లేదురా బాబు అంటే పడుకోవడానికి అడిగాడంట. వెళ్ళవయ్యా వెళ్ళు. మా ఇంట్లోనే బంధువులతో మిత్రులతో కాలు మోపడానికి కూడా స్థలం లేకుండా ఉంది. ఎందుకయ్యా తలుపులంత గట్టిగా కడతావు? లోపల పిల్లలు నిద్రపోతున్నారు. అమ్మా, క్షమించండి. నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇయ్యగలరా? అయ్యయ్యో, అలా వీధిలోనే కూర్చోబెట్టారే. అరే, ఇప్పుడు ఎలా? మా ఇంట్లో కూడా ఖాళీ లేదు. కానీ మా ఇంటి వెనకాల ఓ పశువుల పాక ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు అక్కడ ఉండవచ్చు. వారికి సత్రంలో ఎక్కడ స్థలం దొరకనందున మరియా పశువుల పాకలోనే యేసు ప్రభుకు జన్మనిచ్చింది. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు రాత్రివేళ తమ గొర్రెలు కాచుకుంటున్నారు. దేవుని దూత వారికి ప్రత్యక్షమై ప్రభువైన క్రీస్తు జననము గురించి వారికి తెలియచేశాడు. అరే, దెయ్యాలు ఇటే వస్తున్నాయిరా, మనల్ని మింగేస్తాయేమో. ఒరే, లొల్లి చేయకండ్రా. మీకు అరుపులు ఆలోచన తక్కువ, మీకు అరుపులు ఎక్కువ. నేనున్నాను కదా, మీకెందుకు భయం? అరే, అవి దెయ్యాలు కాదురా, దేవదూతలు. భయపడుకుడి. ప్రజలందరూ తెలుసుకోవలసిన సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణములో ఈ రోజే రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయనను గుర్తుపట్టుటకు మీకొక ఆనవాలు చెబుతాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి ఉంటాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అరే, దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడంట్రా. మనమందరం వెళ్ళి ఆ బాబుని చూచి మన కానుకలు సమర్పించి వద్దాం రా. మాటలని వెళ్ళండిరా, పదండి పోదాం.
సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపించింది. ఈ నక్షత్రమును గుర్తుపట్టిన కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు దానిని విషయమై తెలుసుకోవాలని దానిని వెంబడిస్తూ తమ ప్రయాణం ప్రారంభించారు. ఎవరు మీరు? చూస్తుంటే నాకులాగానే ఖగోళ శాస్త్రజ్ఞుల్లా ఉన్నారు. అవును, మీరు ఊహించినట్లే నేను కూడా ఖగోళ శాస్త్రజ్ఞుడును. ఇది చాలా వింతగా ఉంది. నేను కూడా ఖగోళ శాస్త్రజ్ఞుడినే. చాలా సంతోషం. మీకు ఆకాశంలో ఏదైనా కొత్తగా నక్షత్రం కనిపించిందా? అవును, దానిని వెంబడిస్తూనే నేను ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఆ నక్షత్రమును వెంబడిస్తూనే ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం. నేను కూడా ఆ నక్షత్రం వెంబడిస్తూనే ఇలా వచ్చాను. ఆ నక్షత్రం గురించి నేను కొన్ని గ్రంథాలు పరిశీలిస్తే అది ఏదో ఒక వ్యక్తి జన్మకం కారణంగా అనిపించి నేను దాన్ని వెంబడిస్తూ వచ్చాను. ఆయన నాకు నా దగ్గర ఉన్న ఈ విలువైన బోలమును ఇద్దామనుకుంటున్నాను. నేను కూడా ఆయనను దర్శించాలని, ఆ మహానుభావుని పూజించాలని, మా దేశంలో దొరికే బంగారాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి పూజించాలని బయలుదేరాను. చాలా సంతోషం. నేను కూడా మహానుభావునికి మా దేశంలో దొరికే సాంబ్రాన్ని ఇవ్వాలని బయలుదేరి వచ్చాను. మన ముగ్గురుకి ఒకే నక్షత్రం దారి చూపుతుంది. మన ముగ్గురం కలిసి దాన్ని వెంబడిద్దు ప్రయాణిద్దాం. మనం యెరూషలేముకు చేరుకున్నాం. ఇది యూదా ప్రాంతానికి చెందినది. ఈ దేశాన్ని హేరోదు రాజు పరిపాలిస్తున్నాడని నాకు తెలుసు. కాబట్టి మనం హేరోదు రాజును కలుసుకుంటే ఆ మహానుభావుని కలుసుకోవడం సులభమవుతుందని నాకు అనిపిస్తుంది. మీ ఆలోచన చాలా బాగుంది. ఇలా అయితే ఆ గొప్ప వ్యక్తిని త్వరగా కలుసుకోవచ్చు. ఆయనను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని అనిపిస్తుంది. చాలా సంతోషం. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి. ఈ జ్ఞానులను క్రీస్తు నొద్దకు నడిపిస్తున్న నక్షత్రమును వెంబడించకుండా అజ్ఞానంతో తమ స్వంతగా ఆలోచించి స్వంత ప్రయత్నాలు చేసి ఒక పెద్ద సమస్యకు కారణమయ్యారు. రాజు రాజమార్తాండ యూదా సామ్రాజ్య ప్రభుల వారు ఏం చేయించున్నారో. జయము జయము మహారాజా, జయము జయము. ఏమిటి సమాచారం? రాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు మీ దర్శనం కోరి విచ్చేశారు. ప్రవేశపెట్టుము. మహనీయులారా, తమ రాకకు గల కారణం ఏమిటి? రాజా, మేము తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులము. తూర్పు దిక్కున వెలిసిన ఆ నక్షత్రము చూచి అది త్రోవ చూపగా ఇలా వచ్చాము. అంతేకాదు మహారాజా, యూదుల రాజుగా పుట్టిన రారాజు తప్పక ఈ రాజమందిరంలోనే పుట్టి ఉంటాడని అతనిని తలంచి పూజింప వచ్చాము. మేము దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము. ఆయన ఎక్కడున్నాడో తెలియజేస్తే మేము ఆయనను చూచి తిరిగి వెళ్తాము. రాజు పుట్టాడా? రాజు పుట్టాడా? మహనీయుడు పుట్టాడా? మీరు అనుకున్నట్లు ఆ రాజు ఈ రాజమందిరంలో పుట్టలేదే. మీకు నక్షత్రం త్రోవ చూపిస్తూ యూదయ దేశానికి నడిపించిందా? ఆశ్చర్యంగా ఉందే. అలా జరగడం గురించి నేనెప్పుడూ వినలేదు. మీరు చెబుతున్న మాటలు నేను నమ్మలేకపోతున్నాను. అయిననేమి, సహాయం కోరుతూ మీరు మా వద్దకు వచ్చారు గనుక మేము మీకు సహాయం చేస్తాము. విన్నారు కదా ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, పండితులారా, మీ గ్రంథాలను మీరు పరిశీలించి
దాని విషయమై గ్రంథం ఏమి తెలియజేస్తుందో వారికి తెలియజేయుడి. యూదా ధర్మశాస్త్ర ప్రవక్తల ప్రవచనాల ప్రకారము క్రీస్తు పుట్టుక యూదా బెత్లెహేములోనే. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభు. అంతేకాదు మహారాజా, ప్రభువు తానే ఒక సూచక క్రియ చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియేలు అని పేరు పెట్టును అని యెషయా ప్రవక్త చెప్పినట్లు సమాచారం ఉంది ప్రభు. మా పండితులు శాస్త్రులు చెప్పిన విషయాలు మీరు విన్నారుగా. ఇప్పుడే మీరు బెత్లెహేమునకు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి దర్శించి ఆ పుట్టుక విశేషమును మాకును అందజేయండి. మేమును వచ్చి ఆయన్ని దర్శింతుము. చిత్తం మహారాజా. అసంభవం! నేను ఉండగా వేరొక రాజు పుట్టాడమా? వాడు బతికి బట్ట కట్టడమా? ఈ జ్ఞానులు వెళ్ళి ఆ శిశువుని కనుగొని మాకు సమాచారము తెస్తారు కదా. అప్పుడు వాడు శిశువుగా ఉండగానే ముక్కలు ముక్కలుగా నరికి వేస్తాడు. వెలసెనులే గగనాన తూర్పు తార, నిశిధిరే జాములో కురిసెనులే జగాన ప్రేమధార, రక్షకుడే సుజన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే, ప్రభు యేసే జన్మించగా కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే, దీనులే ధన్యుడాయనే. శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి, లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే. శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి, లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే. క్రీస్తును ధరించుకున్న జ్ఞానులకు దేవుని దూత హేరోదు చేస్తున్న కుట్రను తెలియచేశాడు. అందువలన జ్ఞానులు తిరిగి హేరోదు రాజు వద్దకు వెళ్లకుండా వేరొక మార్గమున తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. జ్ఞానులు తనను మోసగించారని హేరోదు కోపముతో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరినీ చంపించాలని పన్నాగం వేశాడు. కానీ ఈ విషయం దేవుని దూత ముందుగానే యోసేపు మరియలకు తెలియచేసిన కారణంగా వారు రహస్యంగా ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నారు. హేరోదు మరణించిన తరువాత వారు తిరిగి నజరేతు వచ్చి అక్కడ నివసించారు. యేసు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇంతటితో ఈ క్రిస్మస్ కబురు అను నాటిక ముగిసింది. కానీ క్రీస్తు నిరంతరం మనకు తోడుగా ఉన్నాడు. We wish you Happy Christmas. We wish you Merry Christmas. వెలసెనులే గగనాన తూర్పు తార, నిశిధిరే జాములో కురిసెనులే జగాన ప్రేమధార, రక్షకుడే సుజ